నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. పెన్నిస్తావో ప్రాణిస్తావో నీ ఇష్టం. నువ్వు నా పక్కనుంటే చాలన్నయ్యా. ప్రపంచమంతా ఒకవైపు నిలబడినా ధైర్యంగా ఎదురు నిలబడతాను. చిన్నపిల్లవి, ఇంటి పట్టునుండాలన్న ధ్యాస లేకుండా ఊరి మీద పడే ఆ తిరుగుళ్ళేంటే? ఉదయం అనగా పోయావు, ఎక్కడికి పోయావేంటో అర్థం కాక ఇంట్లో వాళ్ళందరూ ఎంత కంగారు పడ్డామో తెలుసా? అవును, నా జేబులో పెన్నెందుకు తీసావు? దాంతో నీకేం పనే? ఆడుకోవడానికి ఆ పెన్నే దొరికిందా? కాస్ట్లీ పెన్ అని ఎంతో జాగ్రత్తగా దాచుకున్నా, తీసి పాలు ఎరగొట్టావు. నీ చిన్నపిల్ల చేష్టలతో పిచ్చి పట్టిస్తున్నావు కదే. చూడు, ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. బుద్ధిగా ఉండు. అలాగే ఉంటుందిలే మావయ్య. సావిత్రి, రంగులై కడుక్కొని వెళ్ళి భోంచేయి, లేట్ అయింది. చిన్నపిల్ల 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 ఆ మాట వింటేనే పీక పిసుకనిపిస్తుంది. నేను చిన్నపిల్లనేంటే, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తాటి చెట్టులా పెరిగావేంటి అంటారు. కానీ వీళ్ళందరేంటి ఇంటి ముందున్న తులసి చెట్టులా చూస్తారు. వీళ్ళందరికీ నా సంగతి తెలియదు అనుకుంటా. ఒక్కసారి గట్టిగా మాట్లాడితే అప్పుడు నేనేంటో వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, రోడ్డు మీద తిరగకూడదు. అరే, ఇంతసేపు నాతో పాటు ఆడిన వాళ్ళు అమ్మాయిలు కదా? నాలాగే ఆడలేదా పాడలేదా? వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. నాకెందుకు ఈ బాధ? ఆ కృష్ణుని రోడ్డు కట్టేసినట్టుగా నన్ను కూడా ఏ భోషాన్ని పెట్టుకో కట్టేస్తే సరిపోతుంది వీళ్ళందరికీ. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి నా మీద పడితే నేనేం చేయాలి? ఇంతసేపు మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావేంటి? మాట్లాడవే. మాట్లాడడానికి నీకు నోరు లేదు, నాకు నోరుండి నేను మాట్లాడలేను. ఎందుకంటే చిన్న పిల్లని కదా. సర్లే, నా బాధను రోజు నువ్వే కదా వినాల్సింది. నీకు నిద్రొస్తున్నట్టుంది, బచ్చుదాం రా. నేను వెళ్ళి మొహం కడుకొని వస్తానే. అవును, ఎక్కడ నేర్చుకున్నావు ఈ ముగ్గులన్నీ? మా బామ్మ నేర్పింది. అవును, ప్రైజ్ మనీ ఏం చేసావే? చెప్పేస్తారు. ఇంకేంటి విశేషాలు? ఏకంగా ఆగు. ఏంటి పలకరించకుండా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? అతనికి ఆరోగ్యం బాగాలేదు. ఎక్కడో పెద్ద ఆసుపత్రిలో చేర్పించారు కదా? ఏమోనే, వాళ్ళు ఏమీ లేదు లేదు అంటూనే వేలకు ఫీజు వసూలు చేసి రాత్రి తీసుకెళ్ళిపోమన్నారంట. అవునా? తాతయ్య అలా చావు బతుకుల మధ్య మంచం మీద పడుంటే నేను తట్టుకోలేకపోతున్నానే. చివరికి మా వాళ్ళు కూడా ఆయన త్వరగా పోతే బాగుండు అనుకుంటున్నానే. నాకు ఇంకా బాధగా ఉంది. చూడు చూడు గంగా, తాతయ్యకేం కాదు, నువ్వేం భయపడకు. పద వెళ్ళి తాతయ్యని చూసొద్దాం రా. తాతయ్య తాతయ్య, అదేంటి బాబాయ్
రాముల తాతయ్య బాలేదని నాకెందుకు చెప్పలేదు? బాగాలేదని కాదమ్మా, అసలు బతకడం తేల్చేస్తారు డాక్టర్లు. ఇప్పుడా కాసేపు అన్నట్టున్నాడులేమ్మా. బంగారం లాంటి మనిషి మనవరాలు పెళ్లి చూసి అదృష్టం లేకుండా చేశాడు ఆ భగవంతుడు. ఫోన్లే, పండగ పుట్ట ప్రాణం పోతే నేరుగా ప్రాణం కైలాసానికే పోతుందంట. ఆ అదృష్టం ఎంతమందికి దొరుకుద్ది? మరి ఇంకా ఆలస్యం ఎందుకు? అయిన వాళ్ళందరికీ కబురు పెడితే ఓ పని అయిపోతుందిగా. ఏంటి బాబాయ్ నువ్వనేది? రాముల తాతయ్యకి ఏమీ కాదు. నేను ఇప్పుడే వస్తాను, ఉండండి. సావిత్రి, ఏం చేస్తున్నావే? నువ్వు ఉండవే. ఎదుగు తాతయ్య, ఇది తాగు. సావిత్రి, ఏం చేస్తున్నావు? రాముల తాతకి ఏం కాదు, మీరు ఆగండి. కాసేపైనా కళ్ళ ముందు ఉంటాడనుకుంటే గంటలో పోయేవాడిని. ఇప్పుడే పైకి పంపించేలా ఉన్నావే. తాతయ్యకి ఏం కాదని చెప్పాను కదా. తాగు తాత, కొంచెం తాగు. ఇదిగో అమ్మాయి, మా మాట విను. మీరేం కంగారు పడకండి. పసరు తాగిస్తున్నాను కదా, నయమైపోతుంది. తాగు తాత. అదేమన్నా అమృతం ఏంటి తాగ్గానే లేచి కూర్చోడానికి? నువ్వేమన్నా పెద్ద డాక్టర్వా? కాకపోవచ్చు, కానీ ఏం చేయాలో నాకు తెలుసు. తాగు తాత, కొంచెం. ఏమైంది? ఏమైందేంటండి? మన మూలింటి రామయ్య గారిని ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్లారు కదా. అవును. డాక్టర్లు బతకడం తీసుకుపోమంటే ఊళ్ళోకి తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఏమైందిరా? అంత పెద్ద డాక్టర్లే బతకడం పొమ్మంటే అక్కడికి వచ్చిన మన అమ్మాయి గారు అందరూ వద్దంటున్నా ఏదో ఆకుపసరు తాగించారు. పసరా? అదేమన్నా డాక్టరా? అయినా చిన్నపిల్ల ఏదో తెలుసో తెలియక పసరు తాగిస్తుంటే మీరేం చేస్తున్నారా? వద్దని ఎంత చెప్పినా అమ్మాయి గారు వినలేదయ్యా. సరే, ఇంతకీ రామికి ఎలా ఉంది? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? పసరు తాగాక రామయ్య పరిస్థితి ఏంటి? తెలిసి తెలియని వైద్యం చేస్తే ఏమవుతుందయ్యా? అందరం రామయ్య పని అయిపోయింది అనుకున్నాం. రామయ్యకి ఏమైనా జరిగిందా? డక్కులు లేచి కూర్చున్నాడయ్యా. ఏంట్రా నువ్వనేది? అవునయ్యా, ఆశలు వదులుకొని అందరికీ కబురు పెడుతుంటే అమ్మాయి గారు ఆయనకి ఆయుష్ పోశారు. వచ్చిన వాళ్ళందరూ అమ్మాయి గారిని పొగుడుతున్నారయ్యా.
వీడు చెప్పేది ఏంటంటే నీ కూతుర్ని ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపించేసావేమో అనిపిస్తుంది. పై చదువులు చదివించుంటే డాక్టర్ అయి ఉండదేమో. చదువుకున్న వాళ్ళందరూ బ్రతకడానికి తేల్చి పారేస్తే చదువు ఆపేసిన మన అమ్మాయి గారు ఆయుష్ పోశారు. ఆ అమ్మాయి ఆ నాటు వైద్యం ఎక్కడ నేర్చుకుందో గానీ పండగ పూట ఊళ్ళో పాడె లేవకుండా చేసిందయ్యా. బంగారం లాంటి కూతుర్ని కన్నావయ్యా. సరే, నాకు ఇంటి దగ్గర పనుంది, వస్తాను. అలాగే అయ్యా. మనిషికి ప్రాణం పోయడం అంటే మాటలా? అది కాటికి కాళ్ళు చాచిన వాడికి. ఈ రోజు ఇది చేసిన పనికి ఊరంతా దీని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారత్తయ్య. గొప్పగా చెప్పుకుంటున్నారని మురిసిపోకు. నరదిష్టి తగిలితే నాపరై అయినా బద్దలవుతుంది. చీకటి పడ్డాక పిల్లకి ఎర్ర నీడతో దిష్టిది. మీకు ఏదొచ్చినా పట్టలేం. నిన్న రాత్రి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఈ రోజు దాన్ని పొగట్టమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. సర్లేండి, మంచి పని చేసినప్పుడు పొగడ్డాలో తప్పే ఉంది. నన్ను పొగుడుతున్నారని అన్నయ్యకి కొల్లు. బాగా చెప్పావే. వాడి మాటలకేం గాని, ఇదిగో రేపెప్పుడైనా ఆ రామయ్య అడ్డం పడ్డట్టు నేను అడ్డం పడ్డాననుకో, వీళ్ళందరూ వద్దన్నా సరే కాస్త ఆకుపసరు పోసి నీ పెళ్లి చూసేదాకా బ్రతికించు చాలు. ఊరుకోండత్తయ్య, చిన్నపిల్ల దగ్గర పెళ్లి గిళ్ళి అంటారేంటి? పీక పిసికి చంపేస్తాను. చిన్నపిల్ల అన్నానంటే. నాన్నిచ్చారు. వచ్చావా? రా నాన్నారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. రోజు ప్రతిదానికి సావిత్రిని పట్టుకుని తిట్టేవాళ్ళం కదా. ఈ రోజు చూడు నా మనవరాలు ఎంత ఘనకార్యం చేసిందో. చాలు, చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనవరాలు చేసిన ఘనకార్యం ఊరంతా తెలిసింది. మన అదృష్టం బాగుండో ఆ రామయ్య అదృష్టం బాగుండో బ్రతికి బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. అదే అతనికి ఏమైనా జరుగుంటే ఏ మనిషివే నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? చావు బతుకుల మధ్య ఉన్న మనిషికి పెద్ద వైద్యం తెలిసిందల్లా పసరుపోయడమేంటి? చిన్నపిల్లవి, ఏం తెలుసు నీకు? తెలుసు నాన్న, మన అంకయ్య తాత దగ్గర నేర్చుకున్నాను. తాతకి బాగోలేక రాలేదు కాబట్టి నేనే పసరు చేసి తాగిపించాను. తెలుసంట తెలుసు. ఏం తెలుసు నీకు? తినడం, మగరాయడం, ఊరి మీద తిరగడం, అదేగా నీకు తెలిసింది. రామయ్య బతికి మమ్మల్ని బతికించాడు. లేదంటే ఊళ్ళో తలెత్తుకుని తిరగలమా? మన కుటుంబం మొత్తాన్ని అంతకులను చూసినట్టు చూసేవాడు. ఏ కొంపలైనా ఎదిగే మగపిల్లలను చూసి భయపడతారు. మా కర్మేంటో నిన్ను చూసి భయపడాల్సి వస్తుంది. పోన్లేరా, చిన్నపిల్ల తెలుసో తెలియకో మంచి పని చేసింది కదా. ఇదిగో ఇలా మీరు వెనకేసుకురాబట్టే ఇది ఇలా తయారవుతుంది. అయినా ఏ మనిషివేను? ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. ఎన్నిసార్లు చెప్పినా నీ దారి నీదే. చిచ్చి,
వాడన్నది నిజమే కదమ్మా. పొరపాటున ఏదైనా జరుగుంటే? అంతేలే, నువ్వు నీ కొడుకుని వెనకేసుకునిరా. ఈ ఇంట్లో నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. అవకాశం దొరికితే చాలు అందరూ తిట్టేవాళ్లే తప్ప నేనంటే ఎవరికి ప్రేమ లేదు. పిచ్చిదానా, నువ్వంటే ప్రేమ లేకపోవడమేంటి? వాడికి నువ్వంటే ప్రాణం. వాడు నిన్ను తిట్టేది కోపంతో కాదు, ప్రేమతోనమ్మా. నలుగురు నా బిడ్డని ఏమనుకుంటారోనన్న భయంతో. నిజమమ్మా, కన్నబిడ్డవు కాబట్టి వాడు నిన్నంటాడు గాని ఎవరైనా ఒక్క మాట నిన్నంటే వాడు తట్టుకోలేడు. అంత ప్రేమమ్మా వాడికి. అవునవునులే, నేనంటే ఎంత ప్రేమో. పండక్కి పంజాబీ డ్రెస్ తెమ్మంటే లంగా తెచ్చారు. అంతా ఆయన ఇష్టమే, నా ఇష్టం ఏమీ లేదు. చెప్పింది వినాలి, పెట్టింది తినాలి, తెచ్చింది వేసుకోవాలి. నేనంటే ఎవరికి ప్రేమ లేదు. ఇందాక నువ్వు లడ్డూ తినలేదు కదా, ఇప్పుడే తెస్తానుండు. ముసల్ది ఆశ్చర్యం చూస్తుంది. ఏంటి వీళ్ళు చిన్నపిల్లవి చిన్నపిల్లవి అంటూ ఏం చేసినా తప్పు పట్టేవాళ్ళు. అంత వాళ్ళిష్టమేనా? సరదాగా తిరుగుతుంటారు. మంచి పని చేసినా దాన్ని తప్పు పడతారు. సరే పెద్దవాళ్ళు కదా అని ఊరుకుంటుంటే అంతా వాళ్ళిష్టమైపోయింది. అయినా ఏంటో వాళ్ళు మనిషి అన్నాక వాళ్ళకి ఇష్టాలుండవా? పిల్లల ఇష్టాల్ని కనుక్కునే బాధ్యత పెద్దవాళ్ళకి ఉండదా? చెప్పు, వాళ్ళు చేసేది తప్పా కాదా? చెప్పు, తప్పా కాదా? తప్పే. ఎవరు? ఎవరని అడుగుతున్నాను కదా. ఎవరు? హాయ్, యు పర్ఫెక్ట్లీ రైట్. ఎదుటి వాళ్ళ ఇష్టాలని గౌరవించకపోవడం తప్పే కదండి. కానీ ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. సరదాగా ఫ్రెండ్స్ తో తిరుగుతాను, తప్ప అండి? ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని బయట పెడతాను, తప్ప అండి? కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే నాకు తెలిసిన నాటు వైద్యం చేసి బతికించాను, అది తప్ప అండి? ఇన్ని మంచి పనులు చేసినందుకు తప్పంది ఎవరండి? ఇంకెవరండి? మా వాళ్ళే. ఏం చేసినా చిన్నపిల్లవి నీకేం తెలుసు అంటారండి. నేను మరీ అంత చిన్నపిల్లలా కనిపిస్తున్నానండి? ఇది మాత్రం చాలా తప్పండి. ఎంత కన్నవాళ్ళైనా పిల్లల అభిప్రాయాలను గౌరవించాలి. పిల్లల ఇష్టాలు తెలుసుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తించడం చాలా తప్పు. బాబోయ్, ఈ రోజు వరకు మీలాగా నా బాధని ఎవరూ అర్థం చేసుకోలేదండి. నన్ను నా అభిప్రాయాల్ని గౌరవించిన మొదటి వ్యక్తి మీరేనండి. బాబోయ్, మీరెవరో ఏంటో తెలియకుండా అన్ని చెప్పేశానేంటి? ఇంతకీ మీరెవరండి? నా పేరు చంద్రశేఖర్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డాక్టర్ని. ఓ, మీరు డాక్టరా? ఎస్. అలా ఊరు చూద్దామని వస్తుంటే ఆ బొమ్మతో మాట్లాడుకుంటూ మీరు కనిపించారు. మీ బాధలు అర్థం ఉంది కదా అనిపించింది, అందుకే పరిచయం లేకపోయినా మాట కలిపాను. అందరూ చిన్నపిల్లవి అనేవాళ్లే కానీ నాకు ఇష్టాలుంటాయని అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి మీరేనండి. అందుకే
ఎవరు ఏంటని చూడకుండా గబగబా నా బాధను చెప్పేశాను. ఏమనుకోకండి. వస్తానండి. మీ పేరేంటి? సావిత్రి. ఏంటి? సావిత్రి. సావిత్రి. నైస్ నేమ్. ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? టైంకి రాకపోతే దిగులు పెట్టేసుకోవటమేనా? ఏంటమ్మా నిన్ను పట్టించుకోకుండా ఎవరి కోసమో చూస్తున్నానా? ఏ నువ్వు చూడవా? ఇదిగో నీకిష్టమైన వాళ్ళు ఎక్కడికో వెళ్ళి రావడం ఆలస్యమైందనుకో, నువ్వు ఎదురు చూడవా? అదిగో నీ ఫ్రెండ్ కూడా సాక్ష్యం చెప్తుంది చూడు. ఏంటో కళ్ళు చూస్తాయి, మనసు ఇష్టపడుతుంది. ఆ క్షణం నుంచి బాధ మాత్రం మనసుకే కదా. ఈ బాధ తనకెందుకు అర్థం కావడం లేదు? ఇంకా రాడేంటి?